సుప్రీంకోర్టు అయినా ఆర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అయినా కానీ ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు, పర్టికులర్లీ క్రిమినల్ లాలో ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు కొంత సోషల్ రియాలిటీస్ని చూసి, సోషల్ రియాలిటీస్ని ఇగ్నోర్ చేయకుండా ఒక రీజనబిలిటీ, ఒక టెస్ట్, ఒక స్టడీ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తే బాగుండేది. ఓన్లీ బేస్డ్ ఆన్ థియాలజికల్ టెక్స్ట్ ఇలాంటి జడ్జిమెంట్స్ అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్ ఈ జడ్జిమెంట్ మీద. సో ఇవి నా ప్రిలిమినరీ అబ్జెక్షన్స్. కమింగ్ టు రిలీజన్, కాస్ట్ అండ్ అట్రాసిటీస్. ఆర్టికల్ 17 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్టచబిలిటీ అండ్ ఇట్స్ ఫార్మ్స్ని అబాలిష్ చేస్తుంది. దాని తర్వాత ప్రొటెక్షన్ టు సివిల్ రైట్స్ యాక్ట్ 1955 కూడా వచ్చింది. దీంట్లో సివిల్ రైట్స్ అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ జరిగిన తర్వాత ఆ బేసిస్ మీద, వాటి కారణాల మీద ఎవరి మీద అయినా అట్రాసిటీస్ బిహేవియర్స్ చేస్తే సో అండ్ సో అంటే లిస్ట్ ఆఫ్ సెక్షన్ 4 కింద ఉంటుంది. ఇవన్నీ చేస్తే వాళ్ళు శిక్షార్హులని శిక్ష 4, 5 అండ్ సో ఆన్ సెక్షన్స్లో డిఫైన్ చేస్తారు. సో ద పాయింట్ ఏంటి అంటే అన్టచబిలిటీ, కాస్ట్ అట్రాసిటీ అనేది కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్ చేయబడ్డ ఒక ఆస్పెక్ట్. ఈ కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్ చేయబడ్డ ఆస్పెక్ట్ కాన్స్టిట్యూషన్లో ఇలాంటిది ఒకటి ఉంది అని ఎక్నాలెడ్జ్ చేసిన తర్వాత దాన్ని అడ్రస్ చేసి దాని ఫార్మ్స్ కూడా మార్చుకున్నది. ఓన్లీ అన్టచబిలిటీ అంటే ఫిజికల్ అన్టచబిలిటీ ఒకటి కాదు కదా. దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అండ్ మోడర్న్ అన్టచబిలిటీ చాలా ఉంటుంది. మోడర్న్ డిస్క్రిమినేషన్ కూడా చాలా ఫార్మ్స్లో మార్చుకుంటుంది. కాబట్టి ఇలాంటిది ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు స్టేట్ మీద ఉండే డ్యూటీ ఏంటి అంటే ఇలాంటి అంటే కాన్స్టిట్యూషన్కి, ఫండమెంటల్ రైట్స్కి అడ్డొచ్చేటువంటి భావాలు, భావజాలాలు ఏదైనా ఉన్నా కానీ వాటిని అడ్రస్ చేయడము, కోర్ట్స్ కూడా వాటిని చూడాలనడము ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ.